పలు రాష్ట్రాలు భారీగా వ్యాక్సిన్ వృధా చేస్తున్నాయని కేంద్రం భావిస్తోంది. దీనిపై 3 నెలల రిపోర్ట్ విడుదల చేసింది. ఏ రాష్ట్రాలు ఎంత వ్యాక్సిన్ వినియోగించాయో రిపోర్ట్ రూపొందించింది. దాని ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ప్రధానంగా 9 రాష్ట్రాల వ్యాక్సిన్ వృధాపై కేంద్రం నివేదిక విడుదల చేసింది. ఈ ఏడాది తొలి 3 నెలల్లో కేంద్రం రాష్ట్రాలకు అందించిన వ్యాక్సిన్లు, వినియోగించిన వివరాలు అందులో ఉన్నాయి. ఇక జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో డేటా విడుదల చేసింది కేంద్రం. ఏపీకి జనవరిలో 10.5 లక్షల వ్యాక్సిన్ డోసులు పంపితే కేవలం 1.9 లక్షల డోసులే వినియోగించారు. అలాగే తెలంగాణకు 8.9 లక్షల టీకా డోసులు పంపితే కేవలం 1.7 లక్షల డోసులే వాడారు. ఇక ఫిబ్రవరిలో ఏపీకి 24.6 లక్షల డోసులు పంపితే 4.8 లక్షలు వినియోగించారు. అలాగే తెలంగాణకు 13.8 లక్షల వ్యాక్సిన్ డోసులు పంపితే 2.5 లక్షల టీకాలు మాత్రమే వాడారు. ఇక మార్చిలో ఏపీకి 30.4 లక్షల టీకాలు పంపితే 19.4 లక్షల టీకా డోసులు మాత్రమే వాడారు. ఇక తెలంగాణకు 18.7 లక్షల డోసులు పంపితే 8.8 లక్షల డోసులు మాత్రమే వినియోగించారు. ఇక ఏపీకి 3 నెలల్లో కలిపి మొత్తం 65.5 లక్షల టీకా డోసులు పంపితే వాడుకున్నది 26.1 లక్షల డోసులు మాత్రమే. అలాగే తెలంగాణకు 3 నెలల్లో 41.4 లక్షలు పంపితే కేవలం 13 లక్షల డోసులు మాత్రమే వాడుకున్నారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ రెడ్డి తెలుసుకుందాం. కృష్ణ, అసలు కేంద్రం పంపించినటువంటి ఈ ఫ్యాక్ట్ షీట్ వివరాలు చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. ఇక్కడేమో ప్రభుత్వం అందరూ వ్యాక్సిన్లు వేసుకోవాలని చెప్తున్నారు, కానీ వ్యాక్సిన్ల కొరత కూడా చూపిస్తోంది. కానీ కేంద్రం వివరాలు మాత్రం మరోలా కనిపిస్తున్నాయి. అసలు ఈ ఫ్యాక్ట్ షీట్ పై పూర్తి వివరాలు ఏ విధంగా ఉన్నాయి? ఇక్కడ మీకు విషయాన్ని స్పష్టం చేయాలి. ఇది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఈ ఫ్యాక్ట్ షీట్ ను తయారు చేస్తుంది. ఇంతవరకు కూడా అధికారికంగా ఈ ఫ్యాక్ట్ షీట్ ను విడుదల చేయలేదు. ఆయా రాష్ట్రాలకు ఇచ్చినటువంటి వ్యాక్సిన్లన్నీ ఆయా రాష్ట్రాల్లో ఉపయోగిస్తున్నదని, ఎన్ని వృధాగా వెళ్ళినాయి, ఇప్పటి వరకు ఆయా రాష్ట్రాల్లో ఎంత పెండింగ్ లో ఉన్నాయి, ఆ అంశాలన్నిటి కూడా ఒక ఫ్యాక్ట్ షీట్ ను తయారు చేస్తుంది. అది ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఎక్స్క్లూజివ్ గా లభించింది. దీన్ని 1-2 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికైతే ఆయా రాష్ట్రాల వారీగా ఈ ఫ్యాక్ట్ షీట్ ని తయారు చేస్తుంది. అయితే ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం మేరకు ఈ ఫ్యాక్ట్ షీట్ లో ఉన్నటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ఎక్స్క్లూజివ్ గా లభించినటువంటి ఈ ఫ్యాక్ట్ షీట్ బుక్ లో మనకు లభించినటువంటి సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణతో పాటు ఈ వ్యాక్సిన్లు వృధా చేసినటువంటి రాష్ట్రాల్లో ప్రధానంగా ఢిల్లీ, అదేవిధంగా రాజస్థాన్, పంజాబ్, చండీగఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలు, ఈ రాష్ట్రాలు అధికంగా ఈ యొక్క వ్యాక్సిన్స్ ను ఎక్కువగా వృధా చేశాయి అన్నది కేంద్రం భావిస్తున్నటువంటి మాట. ఇప్పుడు కేంద్రం సంబంధించి ఆరోగ్య శాఖ, అదేవిధంగా ఇతర శాఖలకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఈ యొక్క ఫ్యాక్ట్ షీట్ ను తయారు చేస్తున్నారు. ఆయా రాష్ట్రాలకు ఇంతవరకు పంపించిందంట, అసలు ఎందుకు ఈ రాష్ట్రాలు ఈ విధంగా కావాలని చేస్తున్నాయా, లేకపోతే దీని వెనక ఏమైనా కుట్ర ఉందా అన్నది కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఎందుకంటే మిగతా రాష్ట్రాలన్నీ సవ్యంగా చేస్తున్నాయి, మిగతా రాష్ట్రాలు ఎన్ని డోసులు పంపితే అన్ని డోసులు అన్నింటినీ కూడా ఉపయోగించుకుంటుంది. కానీ ఈ రాష్ట్రాలు మాత్రం, ఈ 9-10 రాష్ట్రాలు మాత్రం కొంత ఎక్కువ వృధా అవుతుంది అన్నది కేంద్రం పెద్దల మనసులో ఉన్నటువంటి మాట. అందుకే ఈ ఫ్యాక్ట్ షీట్ ని ఇప్పుడు తయారు చేస్తుంది. అసలు ఎంతవరకు ఇవి లభిస్తున్నాయి, కేంద్రం పంపించిందంతా అన్నది కూడా చూడాలి. అంటే ముఖ్యంగా కేంద్రం కూడా డిమాండ్ ఆధారంగానే కేంద్రం కూడా పంపిస్తుంది. కోవాక్సిన్ రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఫ్రంట్ వారియర్స్ ఎంతమంది ఉన్నారు, ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎన్ని వ్యాక్సిన్లు కావాలి అనేది ముందు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఒక లెక్క పంపితే ఆ లెక్క ప్రకారంగానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పంపుతుంది. కానీ అక్కడ యూసేజ్ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది అన్నది కేంద్రం తీసినటువంటి లెక్కల ద్వారా అర్థమవుతుంది. అదే ఏపీకి ఏదైతే 10 అంటే ఇవన్నీ కూడా జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలకు సంబంధించినటువంటి గణాంకాలు. సో ఏపీకి జనవరిలో 10.5 లక్షల డోసులు పంపితే కేవలం 1.9 లక్షలు మాత్రమే ఉపయోగించుకున్నారు, మిగతా వాటిని ఉపయోగించుకోలేదు. అదేవిధంగా ఫిబ్రవరిలో 24,6,000 డోసులు పంపితే 4.8 లక్షలు మాత్రమే వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఇక మొత్తంగా కలిపితే మొత్తం 30.4 లక్షల డోసులు జనవరి, ఫిబ్రవరి, మార్చిలో పంపితే కేవలం మార్చిలో 30.4 పంపితే కేవలం 19.4 మాత్రమే ఏపీ వాడుకుంది. మొత్తంగా ఏపీకి 3 నెలల్లో జనవరి, ఫిబ్రవరి, మార్చిలో మొత్తంగా 65.5 లక్షల డోసులు పంపితే కేవలం 26.1 లక్షల డోసులు మాత్రమే ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకుంది. ఇది కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ఫస్ట్ డోస్ కు మాత్రమే పంపించారు. ఫస్ట్ డోస్ కు మాత్రమే ఇన్ని పంపిస్తే ఫస్ట్ డోస్ కి 65.5 లక్షలు ఏపీకి మొదటి 3 నెలల్లో పంపితే ఆ ఫస్ట్ డోసే 26 లక్షలకు మాత్రమే వేశారు. అంటే మిగతా వాటిని అన్నింటినీ కూడా ఏం చేశారు అనేది ఇంకా లెక్క తేవాల్సింది, వాటన్నిటికి కూడా లెక్కలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక తెలంగాణకు కూడా అదేవిధంగా జనవరి, ఫిబ్రవరి, మార్చిలో జనవరిలో 8.9 లక్షల డోసులు పంపితే కేవలం 1.7 లక్షలు మాత్రమే
ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్ కి ఇచ్చారు. ఫిబ్రవరిలో 13.8 లక్షలు పంపితే 2.5 లక్షలు మాత్రమే ఫిబ్రవరిలో తెలంగాణ ఉపయోగించుకుంది. మార్చిలో 18.7 లక్షలు పంపితే 8.8 లక్షలు మాత్రమే ఫ్రంట్ లైన్ వారియర్స్ కు తెలంగాణ ఇచ్చింది. మొత్తం ఈ 3 నెలల్లో తెలంగాణకు 41.4 లక్షలు తెలంగాణకు పంపితే కేవలం 13 లక్షలు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం ఉపయోగించింది. మొత్తానికి చూసుకుంటే వ్యాక్సిన్ వేస్టేజ్ చూసుకుంటే తెలంగాణలో జూన్ 3 నాటికి జూన్ 3, 2021 నాటికి 2.25 లక్షల డోసులు వేస్టేజ్ అయినట్లుగా కూడా ఈ యొక్క ఫ్యాక్స్ ద్వారా మనకు తెలుస్తుంది. అయితే 69.23 లక్షల డోసులను పంపితే 2.25 లక్షలు చేశారు. ఇక గ్లోబల్ కంపారిజన్ కూడా తయారు చేస్తున్నారు. గ్లోబల్ గా అమెరికా, బ్రెజిల్, ఫ్రాన్స్ ఈ దేశాలన్నింటిలో కూడా గ్లోబల్ వ్యాక్సినేషన్ ఎట్లా ఉంది అన్నది కూడా ఈ ఫ్యాక్ట్ షీట్ లో పొందుపరిచారు. అందులో యుఎస్ఏలో అత్యధికంగా 3,41,92,023 కేసులు కోవిడ్ కేసులు వస్తే ఇండియాలో 2,86,94,879 కేసులు వచ్చాయి. కానీ వ్యాక్సినేషన్ కూడా చూసుకుంటే యుఎస్ఏలో 3,41,92 కేసులు వస్తే 299.12 మిలియన్ల డోసులు ఇస్తే ఇండియాలో ఇప్పటికే 23 కోట్ల డోసులు ఇవ్వడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఫ్యాక్ట్ షీట్ ను అధికారికంగా ఇంకా విడుదల చేయలేదు. 1-2 రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఆయా రాష్ట్రాల గణాంకాలను అయితే కేంద్ర ప్రభుత్వం తీసి పెట్టుకుంటుంది. ఏ రాష్ట్రాలు ఎక్కువగా నష్టం కలిగించాయి, ఎక్కువగా వృధా చేస్తున్నాయి అన్నది ఈ గణాంకాల ద్వారా మనకు లెక్కలు తెలుస్తున్నాయి. అయితే ఇప్పటికే బీజేపీ నేతలు అయితే ఇప్పటికే ఆరోపణలు గుప్పించడం మొదలు పెట్టారు. ఏపీ, తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ నేతలు అయితే ఈ మొత్తం వృధా అయినటువంటి లెక్కల సంఖ్య మీరు తేరాల్సినటువంటి అవసరం ఉంది అంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. ఇందులో అనేక ప్రశ్నలు కూడా బీజేపీ నేత లంకా దినకర్ అయితే తన ఫేస్బుక్ లో ఈ లెక్కలన్నీ కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. పదే లేఖలు రాసే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ కింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి అంటూ ఒక 10 ప్రశ్నలు ఆయన సంధించారు. మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి వ్యాక్సిన్లన్నీ వాటిలో వినియోగించింది ఎంత, వృధా చేసింది ఎంత, మీ వద్ద నిలవ ఉన్నటువంటి వ్యాక్సిన్లు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ లెక్కలు చెప్పాలి. ఈ ఫ్యాక్ట్ షీట్ కూడా మీరు లెక్క చెప్పాలి అంటూ ఆయన ఒక 10 ప్రశ్నలు ఇక్కడ సంధించడం జరిగింది. సో ఇది కొంత సంచలనాన్ని సృష్టించే అవకాశం ఎక్కువగా ఉంది. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం తయారు చేసినటువంటి ఈ వ్యాక్సిన్ ఈ యొక్క ఫ్యాక్ట్ షీట్ లో చూసుకుంటే ఎక్కువగా బీజేపీ ఇతర రాష్ట్రాలే ఎక్కువగా ఈ వ్యాక్సిన్ వృధా చేసినట్లుగా కూడా ఈ ఫ్యాక్ట్స్ ద్వారా తెలుస్తుంది. సో ఇది ఏ విధంగా మలుపు తిరుగుతుందో కూడా మనం చూడాల్సి ఉంటుంది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ. రైట్, మొత్తానికి పలు రాష్ట్రాలు, ప్రధానంగా మన దేశంలోని 9 రాష్ట్రాలు భారీగా వ్యాక్సిన్ వృధా చేస్తున్నాయని కేంద్రం అయితే భావిస్తోంది. దీనిపై 3 నెలల రిపోర్ట్ కూడా విడుదల చేయబోతోంది. అయితే ఏ రాష్ట్రాలు ఎంత వ్యాక్సిన్ వినియోగించాయో కూడా ఒక రిపోర్ట్ ని రూపొందించుతోంది. దాని ప్రకారం వివరాలైతే ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి టీఆర్ఎస్ లీడర్ రావుల శ్రీధర్ రెడ్డి గారు, అలాగే టీడీపీ సెంట్రల్ స్పోక్స్ పర్సన్ పట్టామిరాబ్ గారు కూడా మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, వెరీ గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేంద్రం అయితే ఒక రిపోర్ట్ ని విడుదల చేయబోతోంది. దాంట్లో ఇప్పటి వరకు పంపించినటువంటి వ్యాక్సిన్ లెక్క మరోలా ఉంది, కానీ ఇక్కడ వినియోగించినటువంటి వ్యాక్సిన్ లెక్క మరోలా ఉంది. అంతా వృధా చేస్తున్నాయి అని పలు రాష్ట్రాలపైన కేంద్రం ఒక నివేదికను, ఒక రిపోర్ట్ ను రిలీజ్ చేయబోతోంది అనేది మాత్రం మనకి క్లియర్ గా తెలుస్తోంది. మరి తెలంగాణలో ప్రస్తుతం ఎంతమందికి వ్యాక్సిన్ వేయడం జరిగింది, వ్యాక్సిన్ కొరత ఉంది అనేది కూడా మనం వింటూ వచ్చాం. చాలా మందికి వ్యాక్సిన్ ఆపేయడం జరిగింది, మళ్ళీ స్టార్ట్ చేశారు. బట్ అసలు పంపించినటువంటి వ్యాక్సిన్ లెక్క మరోలా ఉంది, ఇక్కడ చెప్తున్నటువంటి లెక్క మరోలా ఉంది. అసలు తెలంగాణలో పరిస్థితి ఏ విధంగా ఉందని, ఎప్పటికీ అందరికీ అందేటటువంటి అవకాశాలు ఉన్నాయి? శ్రీధర్ రెడ్డి గారు. ఒకవేళ అది ఇంతవరకైతే రిపోర్ట్ బయటికి రాలేదని చెప్తున్నారు. అది ఫ్యాక్ట్ షీట్, ఒకవేళ బయటకు వస్తే మాత్రం ఫ్యాక్ట్ షీట్ కాదు, ఒక ఫాల్స్ షీట్. ఎందుకంటే వాస్తవాలు వేరేగా ఉన్నాయి. ఇవాళ కేంద్రము ఒక వ్యాక్సినేషన్ ప్రణాళిక సమగ్రంగా లేక, రాష్ట్రాలకు సరైన పద్ధతిలో వ్యాక్సినేషన్ కావాల్సిన డోసులు ఇవ్వలేక మొత్తంగా ఫెయిల్ అయినటువంటి సందర్భంలో మొత్తం ప్రజల దృష్టి మరల్చాలే, మేమేదో బ్రహ్మాండంగా ఇక్కడ వెలువబడతా ఉంటే రాష్ట్రాలు ఏదో నష్టం చేస్తున్నాయనే పద్ధతిలో ప్రజలకు అభిప్రాయం కలిగించాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం, సిగ్గుపడాలి ఇటువంటి రిపోర్ట్స్ ఇవ్వాలని ప్రయత్నం చేసినందుకు. ఎందుకంటే ఆ ఇచ్చేది కూడా జనవరి, ఫిబ్రవరి, మార్చి అని చెప్తా ఉన్నారు. ఇవాళ మనం జూన్ లో ఉన్నాం. నేను తెలంగాణకు సంబంధించి ఈవిన్ పోర్టల్ ద్వారా మీకు అధికారికంగా ఉన్న లెక్కల ప్రకారం టోటల్ వాళ్ళు ఇష్యూ చేసింది మనకు 66,50,200. దాంట్లో రక్షణ దళాలకు ఇచ్చింది 62,970. అవి కాక మిగతా మన నెట్ కన్జంప్షన్ 65,87,230 అయితే దాంట్లో 65,75,730 ఇప్పటికే ఇష్యూ చేశారు. అంటే ఎంత పర్సెంటేజ్ వేస్ట్ అయింది?
0.17% వేస్టేజ్. కానీ వాళ్ళేమో అక్కడ 2.25%, 2,25,000 డోసులు వేస్టేజ్ చేశారని చెప్తున్నారు. గతంలో కూడా ఒకసారి ఇదే రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేసినారు. అప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి చాలా క్లియర్ గా ఒక ఫ్యాక్ట్ షీట్ పంపించినాం. ఇక్కడ అసలు వేస్టేజ్ అనే విషయాన్ని వాళ్ళకి తెలియజెప్పే ప్రయత్నం చేసినాం. ఇవాళ హెల్త్ కేర్ వర్కర్స్ కానివ్వండి, ఫ్రంట్ లైన్ వారియర్స్ కానివ్వండి, 18-44 అన్ని సెగ్మెంట్స్ లో రెగ్యులర్ గా వ్యాక్సినేషన్ జరుగుతా ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఇంకొక అడుగు ముందుకేసి మన దగ్గర రిస్క్ టేకర్స్ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ సూపర్ స్ప్రెడర్స్ అన్నారు అంటే డైలీ ప్రజా సంబంధాలకు సంబంధించి సర్వీసెస్ లో మునిగి ఉన్న వాళ్ళందరికీ కూడా రాష్ట్రంలో వాళ్ళందరినీ గుర్తించి 36 లక్షలు ఏదో ప్లాన్, వాళ్ళందరికీ కూడా ఇవాళ వ్యాక్సినేషన్ చేస్తా ఉన్నాం. పకడ్బందీగా తెలంగాణ ప్రభుత్వం అవైలబుల్ వ్యాక్సిన్స్ లో ఒక ప్రణాళిక వేసుకొని నిత్యం చీఫ్ సెక్రటరీ గారు తర్వాత మిగతా అధికార బృందం అంతా కూడా దాన్ని మానిటర్ చేస్తా ఉంది. రైట్ ఫ్రమ్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ టు ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ ఆఫీసర్ వరకు చేస్తా ఉంటే మీరు అసలు వ్యాక్సిన్లు ఇవ్వకుండా, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల ప్రజానికం ఉంది, ఎబో 18 ఒక 70-80% అనుకోండి, మరి మీరు వ్యాక్సిన్లు ఏడున్నాయి, ఎక్కడ ఇచ్చిండ్రు? వాళ్ళు ఇచ్చినా ఇవ్వకున్నా కానీ మనం ఏదో ఇక్కడ ప్లాన్ చేసుకొని ఏదో గ్లోబల్ టెండర్ పిలిచేద్దామని చెప్తే చాలా ప్రైవేట్ కంపెనీస్ ఇవాళ గ్లోబల్ టెండర్స్ కి రాష్ట్రాలతో మేము నేరుగా మాట్లాడడం, కేంద్రంతో మాట్లాడుతూ ఉంటున్నారు. కేంద్రం ఇక్కడ ప్రొడ్యూస్ చేయదు, కొత్త ఫెసిలిటీస్ ని ఎన్హాన్స్ చేసుకోదు. బయట మొన్న కేటీఆర్ గారు ఒక సందర్భంలో ఒక సజెషన్ కూడా ఇచ్చారు. చాలా దేశాలు, అమెరికా కావచ్చు, డెన్మార్క్, బ్రెజిల్ ఇట్లాంటి దేశాలలో కోట్లాది వ్యాక్సిన్లు వాళ్ళు స్టాక్ పెట్టుకొని ఉన్నారు, అన్యూజ్ స్టాక్స్ ఉన్నాయి. వాళ్ళతో మాట్లాడి ముందు తెలుసుకోండి, ఆ తర్వాత మనం వాటిని రీప్లేస్ చేయడమో డబ్బులు ఇవ్వడమో చేయొచ్చు. అదేం చేయకుండా సీరం వ్యాక్సిన్ కంపెనీ ఒకటి ఉంది, సీరం బయోటెక్ ఒకటి ఉంది, తర్వాత ఇక్కడ మన దగ్గర భారత్ బయోటెక్, ఈ రెండింటి మీద మీరు ఎక్కువ బర్డెన్ పెడితే వాళ్ళు అంత మేరకు ఉత్పత్తి చేయలేరు, మీరు రాష్ట్రాలకు ఇయ్యలేరు అని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలలో దేశం మొత్తంలో ప్రజలకి ఫ్రీగా వ్యాక్సిన్ ఇస్తా అని చెప్పింది. ఆ మాట తప్పిండ్రు. వాళ్ళకి 150 రూపాయలు, గవర్నమెంట్లకు 300 రూపాయలు, ప్రైవేట్ కంపెనీలకు 400 రూపాయలు, ఇలా రకరకాల వ్యాపార ధోరణిలో రేట్లు ప్రకటించారు. మొత్తంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ మొత్తం వ్యవహారంలో ఫెయిల్ అయింది కేంద్ర ప్రభుత్వం. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మీరు రాష్ట్రాలు, మీరు చూడండి ఆ లిస్టు మొత్తం మన రిపోర్టర్ గారు చదివినప్పుడు నేను చూశాను, అంతా కూడా బీజేపీ ఇతర పాలిత రాష్ట్రాలే ఉన్నాయి. అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మొత్తం భగవంతులంతా కూర్చొని అక్కడ అడ్మినిస్ట్రేట్ చేస్తా ఉన్నారా? ఈ రాష్ట్రాల్లో ఎక్స్పర్ట్ ఆఫీసర్స్ కానీ లేదా ఎఫిషియెంట్ ఆఫీసర్స్ లేరా? ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు వాళ్ళ ప్రజానికానికి వ్యాక్సిన్ ఇవ్వకుండా వాటిని వేస్ట్ చేయాలని చూస్తారా? ఏంది దౌర్భాగ్యమైనటువంటి రిపోర్టు? ఇక్కడ ఎవరు తయారు చేశారు? ఓన్లీ శ్రీధర్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు ఫ్యాక్ట్ షీట్ ని ఫాల్స్ షీట్ అంటున్నారు. మీ లెక్కల ప్రకారం 0.17% మాత్రమే వేస్టేజ్ అంటున్నారు. కానీ కేంద్రం చెప్తున్నటువంటి రిపోర్ట్ ప్రకారం మొత్తం 41.4 లక్షలు పంపిస్తే కేవలం 13 లక్షలు మాత్రమే వినియోగించారంటే ఇక్కడ ఇంచుమించు మనకి డిఫరెన్స్ 28 లక్షల వ్యాక్సిన్ మనకి వేస్ట్ అయినట్టు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించినటువంటి ఫాల్స్ షీట్ కి మీరు కరెక్ట్ షీట్ పంపించగలరా? ఒకటండి, మేము ప్రభుత్వం వైపు నుంచి ఎవ్రీ డే దెర్ ఈస్ ఎ డాష్ బోర్డ్ పబ్లిష్డ్ ఫ్రమ్ ది ఐపీఆర్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది గవర్నమెంట్ నుంచి రోజు ఐఎన్పిఆర్ ద్వారా మీకు రిపోర్ట్ వస్తా ఉంది. ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ పబ్లిక్ డొమైన్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ట్రాన్స్పరెంట్ మోడ్. ఏది కూడా మేము ప్రజల నుంచి దాచిపెట్టట్లేదు. మీరే కాదు, మేమే కాదు, నరేంద్ర మోదీ గారు కూడా కావాలనుకుంటే ఆ వెబ్సైట్ లోకి పోయి చూసుకోవచ్చు. దీంట్లో అసలు వ్యాక్సిన్లే లేవు. ప్రజలు ఇప్పుడు వ్యాక్సిన్లు కావాలి. ముందేమో 45 నుంచి 18 to అందరితో 18 and above ఇస్తామని చెప్పాను. ఓ ప్రణాళిక లేదు, పాడు లేదు, వాళ్ళ దగ్గర వ్యాక్సిన్ లేవు. రాష్ట్రాలకు వ్యాక్సిన్ లేదు. మధ్యలో మన 45 ఏళ్ళకి పైన అని చెప్పిండ్రు. మధ్యలో వ్యాక్సిన్ లేకపోతే కొన్ని ఆపాల్సి వచ్చింది, మళ్ళీ కొన్ని వ్యాక్సిన్లు వస్తే మళ్ళీ ఇవ్వాల్సి వచ్చింది. మళ్ళీ దీంట్లో ఎప్పటికప్పుడు గైడ్ లైన్స్ మారుస్తా ఉన్నారు. అయినా కానీ సరే మీరు ఇవ్వకపోతే ఇవ్వకమాయని మేము గ్లోబల్ టెండర్లకు రాష్ట్ర ప్రభుత్వం పోయే ప్రయత్నం చేస్తేనేమో ఆ కంపెనీలు ఇవ్వవు. ఇక్కడ ఉన్నాయి 2 కంపెనీలు. అసలు కేంద్రంలో ఒక సరైన ప్రణాళిక లేదనే విషయాన్ని మొత్తం ఇవాళ మీరు అమాత్య సేన్ గారి యొక్క కామెంట్స్ కూడా మీరు చూసింది. ఈ కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వీటిని అంచనా లేకుండా ఓన్లీ పేరుకు పరిస్థితులకు గొప్పలకు పోయి వ్యాక్సిన్లు ఎక్స్పోర్ట్ చేసి ఇవన్నీ రకరకాల పనులు చేసి మొత్తం దేశాన్ని దెబ్బతీశారని చెప్పేసి ఆయన ఆర్థిక శాస్త్రంలో నోబెల్ రైతు చెప్తా ఉన్నారు. కాబట్టి నేనేమంటున్నానంటే ఇది ఈ రిపోర్టు రేపు పొద్దున పబ్లిష్ అయితే నిజంగా కూడా కేంద్ర ప్రభుత్వము పరువు పోతుంది, వాళ్ళు పునఃసమీక్షించుకోవాలి. అంటే ఓన్లీ బీజేపీ ప్రభుత్వాలు లేని రాష్ట్రాలే వేస్ట్ చేస్తాయా? అంటే కొద్ది గొప్ప ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే మీకు ట్రాన్సిట్లనో లేకపోతే స్టోరింగ్లనో రకరకాలు ఉంటాయి అనుకోండి ప్రాబ్లమ్స్, అంటే వాళ్ళ దగ్గర వేస్టేజ్ కాదా? అంటే మొత్తం కూడా రాజకీయ వివక్షతో కూడినటువంటి, రాజకీయ దురుద్దేశంతో కూడినటువంటి ఒక రిపోర్టే తప్పితే ఆ రిపోర్ట్ లో నిజం లేదనే విషయాన్ని గమనించాలి. ద రిపోర్ట్ విచ్ ఐ హావ్ గివెన్ యూ టుడే 0.1% వేస్టేజ్ అనేది ఇది ఒఫీషియల్ ఫ్రమ్ ది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. అన్ని తప్పు లెక్కలు చెప్తే ఎట్లనండి?
ఎస్. సో శ్రీధర్ రెడ్డి గారు అయితే మొత్తం తప్పుడు లెక్కలే, ఇవంతా కూడా ఫాల్స్ రిపోర్ట్ అని కొట్టిపారేస్తున్నారు. మరి జరుగుతున్నటువంటి పరిణామాలు, కేంద్రం పంపిస్తున్నటువంటి రిపోర్ట్ పై మీ స్పందన ఏంటండి? పట్టాభిరామ్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. సరే, ఇప్పుడు అనేక విషయాలు మన కృష్ణ గారు కానీ శ్రీధర్ రెడ్డి గారు కానీ మాట్లాడారు. సార్, అధికారికంగా కేంద్ర ప్రభుత్వం అసలు ఏ రాష్ట్రంలో ఎంత వేస్టేజ్ అయింది, అసలు ఎన్ని డోసులు ఇచ్చారు, ఇవన్నీ అధికారికంగా వచ్చే ముందు ఇంకా కొన్ని అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు అందుబాటులో ఉంది వ్యాక్సినేషన్ సంబంధించి. ముఖ్యంగా మరి ఆంధ్రప్రదేశ్ గురించి మనం మాట్లాడుకుంటే అది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లో కానివ్వండి, ICMR వెబ్సైట్ లో కానివ్వండి, అనేక చాలా రకాలైనటువంటి సమాచారం ఉంది. ఇవాళ వ్యాక్సినేషన్ పరంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఇవాళ దేశవ్యాప్తంగా 9వ స్థానంలో ఉంది. అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ విషయంగా చూసుకుంటే 4-5 స్థానాల్లో ఉన్నప్పటికీ వ్యాక్సినేషన్లు ఇచ్చే ప్రక్రియలో చాలా వెనకబడి ఉంది. ఇప్పటి వరకు ఈ రోజు ఉదయం వరకు కేవలం 1,07,00,000 మందికి మాత్రమే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో వ్యాక్సినేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే 2 డోసులు ఫుల్లీ వ్యాక్సినేటెడ్ పాపులేషన్ ఇంకా కూడా 4.9% మాత్రమే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో ఫుల్లీ వ్యాక్సినేషన్ 2 డోసులు అందుకున్నటువంటి వారి పాపులేషన్ పర్సంటేజ్ ఓన్లీ 4.9%. అదే ఇవాళ టోటల్ నెంబర్ ఆఫ్ డోసెస్ ఇచ్చినటువంటి రాష్ట్రాలు మనం చూస్తే ఇవాళ అత్యధికంగా మహారాష్ట్రలో 2,40,00,000 డోసులు ఇచ్చారు, యూపీలో 2,02,00,000, వెస్ట్ బెంగాల్లో 1,60,000, గుజరాత్ 1,81,000, ఆఖరికి చిన్న రాష్ట్రమైనటువంటి కేరళలో కూడా మరి 1,02,00,000 వరకు ఇస్తే మరి ఆంధ్రప్రదేశ్ లో మాత్రం చాలా తక్కువగా వ్యాక్సినేషన్ డోసులు అందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా ప్రతిరోజు డైలీ ఇచ్చినటువంటి డోసుల సంఖ్య మనం చూస్తే నిన్న ఆంధ్రప్రదేశ్ లో కేవలం 91,000 మందికే వ్యాక్సినేషన్ డోస్ అందించడం జరిగింది. అదే మనం అనేక రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ లో 4 లక్షల మందికి ఇచ్చారు నిన్న ఒక్క రోజు, మహారాష్ట్రలో 3,54,000 మందికి ఇచ్చారు, కర్ణాటకలో 3,26,000, గుజరాత్ లో 2,61,000, కేరళలో 1,87,000 మందికి, మరి అనేక రాష్ట్రాలు యూపీలో 3,96,000, మరి మిగతా అనేక రాష్ట్రాల్లో 3 లక్షలు, 4 లక్షలు, 2 లక్షలకు పైబడి డోసులు ఇస్తూ ఉంటే మరి ఆంధ్రప్రదేశ్ లో 1,00,000 కంటే తక్కువగా కేవలం 91,000 మాత్రమే డోసులు ఎందుకు ఇవ్వగలుగుతున్నారు? మరి వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఎందుకు అంత వెనకబడిపోయి ఉన్నాం? పదే పదే ముఖ్యమంత్రి గారి ప్రధాన సలహాదారు సజ్జల గారు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ లో అసలు వెల్ ఆయిల్డ్ మెషినరీ ఉంది, చాలా పకడ్బందీగా ఈ వ్యాక్సినేషన్ ఇచ్చేటటువంటి వ్యవస్థనంతా కూడా ఏర్పాటు చేసాం, ప్రతిరోజు 5-6 లక్షల వ్యాక్సినేషన్ డోసులు ఇచ్చే సామర్థ్యం కూడా మాకుందని చెప్తూ ఉన్నారు. ఒక పక్కనేమో స్టాక్స్ ఏమో విపరీతంగా పెంచామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తోంది, ఇక్కడ వ్యాక్సినేషన్ డోసులు కనుక చూసినట్లయితే చాలా తక్కువగా రికార్డ్ అవుతుంది. మరి ఎందుకని ఈ వ్యత్యాసం కనపడుతోంది అనేది ఒక ప్రశ్న. నిజంగానే ఎటుపోతున్నాయి వ్యాక్సినేషన్స్, ఎందుకు ఇంత తక్కువగా జరుగుతా అనేది నిజంగా కూడా మరి సమాధానం దొరకనటువంటి ప్రశ్నగానే మనకుంది. మరి రెండో పక్కన చూసినట్లయితే కేసెస్ ఇంకా కూడా నిన్న 10,300 కేసులు ఆంధ్రప్రదేశ్ లో నమోదైనటువంటి పరిస్థితి. అదేవిధంగా పాజిటివిటీ రేటు 7 days యొక్క యావరేజ్ పాజిటివిటీ రేటు 12.5% ఉందండి. వేరాజ్ నేషనల్ యావరేజ్ ఈజ్ ఓన్లీ 4.2%. అంటే 3 రెట్లు జాతీయ నగటు కంటే కూడా 3 రెట్లు అధికంగా పాజిటివిటీ రేటు ఆంధ్రప్రదేశ్ లో నమోదవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా పూర్తిగా కోవిడ్ అనేది ఇంకా నియంత్రణలోకి రానటువంటి పరిస్థితుల్లో మరి వ్యాక్సినేషన్ ని ఎక్కువగా మరి మనం వేగవంతం చేసి ఎక్కువ మందిని మనం త్వరగా వ్యాక్సినేట్ చేస్తేనే మనం ఈ కోవిడ్ యొక్క స్ప్రెడ్ ని అడ్డుకోగలం. మరి అటువంటిది ఒక పక్కన ఇంకా కోవిడ్ స్ప్రెడ్ అదుపులోకి రాకుండా పాజిటివిటీ రేట్ ఇంకా 12% పైన ఉన్నప్పుడు వ్యాక్సినేషన్ పైన పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు, అంటే వాళ్ళు దృష్టి పెట్టట్లేదు. ఇవాళ ఏదో ముఖ్యమంత్రి గారు నేనేదో మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులకి లేఖలు రాశాను, అది రాశాను, ఇది రాశాను అని చెప్తూ ఉన్నారు. ఇవాళ మీరు లేఖలు రాయాల్సింది ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాదండి, మీరు కేంద్ర ప్రభుత్వం పైన మీరు ఏం ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు, ప్రధానమంత్రి గారిని ఏ రకంగా మీరు డిమాండ్ చేయగలుగుతా ఉన్నారు? రేపు మీరు అమిత్ షా గారిని ఏదో మీ కేసుల గురించి ఏదో అపాయింట్మెంట్ కోసం మీరు ఏదో పాకులాడుతున్నారని చెప్పి అర్థమవుతుంది. కాబట్టి ఎంతసేపు మీ దృష్టి అంతా మీ బెయిల్ రద్దు పైన, మీ కేసుల పైన ఉంది, కానీ ఇంకా కూడా వ్యాక్సినేషన్ పరంగా ఇతరత్ర సౌకర్యాల పరంగా కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ఎందుకు గట్టిగా అడగలేకపోతా ఉన్నారు అన్నది కూడా వాళ్ళు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వ్యాక్సినేషన్ సంఖ్య చూస్తే చాలా తక్కువగా ఉంది, డైలీ ఇచ్చినటువంటి వ్యాక్సినేషన్ డోస్ చాలా తక్కువగా ఉంది, పాజిటివిటీ రేట్ చాలా ఎక్కువగా ఉంది, మరణాల సంఖ్య ఇంకా కూడా అదుపులోకి రావట్లేదు, అనధికారికంగా కొన్ని 100,000 మంది ఇంకా కూడా మరణిస్తున్నారు. కాబట్టి సిచ్యువేషన్ మొత్తం కూడా అదుపు తప్పేటటువంటి పరిస్థితిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది ఇంకా కూడా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో గాడిలో పడలేదు అనటానికి అధికారికంగా ఆల్రెడీ రిలీజ్ అయినటువంటి లెక్కల ప్రకారం చూసినా కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఒక అంశం అండి, ఒక అంశం ఇక్కడ ఇంకొక అంశం కూడా తెర మీదకి వస్తుందండి, చాలా దినపత్రికల్లో కూడా ఆ వార్తలు వస్తున్నాయి. ఆ వ్యాక్సినేషన్ డోస్ ఇచ్చినప్పుడు ఏదైతే 0.5 ml ఏదైతే డోస్ ఇవ్వాలో దానిలో సగమే 2.5 ml కే దాన్ని లిమిట్ చేసి
ఇవ్వాల్సినటువంటి డోసులో సగమే ఇస్తున్నారని చెప్పి ఆ రకంగా ఆ వ్యాక్సినేషన్ కొంత సేవ్ చేసుకుని బయట అనధికారికంగా కూడా వ్యాక్సినేషన్ డోసులు ఇస్తున్నారని కూడా సమాచారం వస్తుంది. కాబట్టి వ్యాక్సినేషన్ ఆ ఇచ్చే డోసు కూడా సక్రమంగా ఫుల్ డోసు ఇవ్వకుండా సగం డోసు ఇచ్చి సగం మిగుల్చుకుని దానితో కూడా ఇంకా వ్యాపారం చేస్తున్నారని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి మరి ఇటువంటి వ్యాక్సినేషన్ అడ్డం పెట్టుకుని కూడా ఈ రకంగా ఇటువంటి అక్రమాలకి పాల్పడటం, ప్రజల ప్రాణాలతో చెలగాటం అనేది నిజంగా చాలా దురదృష్టం అండి. ఎస్ ఎస్ పట్టాభిరామ్ గారు చెప్పినట్టు ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు అంటే ఇప్పుడు 0.5 ఇవ్వాల్సినటువంటి ఆ వ్యాక్సిన్ మోతాదు 0.25కి తగ్గించి మిగిలిన అమ్ముకోవడం, ఇలాంటి బిజినెస్లు చేయడం, అసలు ఉన్నటువంటి వ్యాక్సిన్ కూడా లేదని చెప్పడం, దాన్ని కూడా విక్రయించుకొని బయట ఎక్కువగా అమ్ముకోవడం, ఇది కూడా ఒక బిజినెస్ ప్రక్రియ అయిపోయింది అనేటటువంటి ఆరోపణలు కూడా ఖచ్చితంగా ఇప్పుడు పట్టాభిరామ్ గారు చెప్పినట్టు వినిపిస్తోంది. అంటే ఇప్పుడు కేంద్రం రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ దీనికి బలాన్ని చేకూరుస్తోందని అనుకోవచ్చు కదా? లేదండి, ఇప్పుడు రాష్ట్రాలు ఇప్పుడు అది మరి ఏదైనా ఎబరేషన్స్ ఎవరైనా ఒకళ్ళ దగ్గర 1-2 సెంటర్లలో ఎక్కడైనా ప్రైవేట్ వాళ్ళు చేస్తుండొచ్చు, లేకపోతే ఇంకెవరైనా చేస్తున్నా మనకు తెలియదు. కానీ వాస్తవానికి అవి వెరీ నెగ్లిజిబుల్. ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాల్సినటువంటి వ్యాక్సిన్లు, కావాల్సినన్ని వ్యాక్సిన్లు కేంద్ర ప్రభుత్వం ఇవాళ రాష్ట్రాలకు ఇవ్వలేదు. నిన్న కూడా మా దగ్గర తెలంగాణ రాష్ట్రంలో క్లోజ్ టు 1.5 lakh డోసెస్ వేసినారు. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ ప్రైవేటు హాస్పిటల్స్లో 1000 రూపాయలు 1200 రూపాయలు పెట్టి ఇవాళ వ్యాక్సిన్లు కొనుక్కొని కలిగి ఉన్న వాళ్ళు డోసులు వేసుకుంటా ఉన్నారు. అట్లాంటి పరిస్థితులలో ఇవాళ 100% ప్రజానీకంలో అవగాహన వచ్చింది, వ్యాక్సిన్ వేసుకోవాలనే ఉద్దేశం ఉంది. అట్లాంటప్పుడు వేస్టేజ్ అనేది రాష్ట్రాల మీదకి అనవసరమైన రిపోర్ట్లు చేయడం. నేను చెప్పిన కదా చాలా క్లియర్గా 0.17% అనేది మా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ చాలా క్లియర్గా పబ్లిష్ చేసింది. దీన్ని నెగెట్ చేయాలంటే వాళ్ళ దగ్గర ఉన్న డేటా ఉందో చెప్పండి. రాష్ట్రాలకు సరే ఇప్పుడు మొత్తం దేశం మొత్తం మీద కూడా 23 కోట్ల డోసులే ఇవ్వాలంటున్నారు. దేశం మొత్తానికి కావాల్సింది ఎన్ని? 270 కోట్ల డోసులు టోటల్గా. అంటే 135 కోట్లు అని మనం అనుకుంటే, అందరికీ వేయాలనుకుంటే 270 crore డోసెస్. దాంట్లో దగ్గర 250 కోట్లు అనుకుంటే కూడా ఏమన్నా వేరే ఆపరేషన్స్ మనం పక్కన పెట్టేస్తే ఎక్కడున్నాయి, ఎన్ని ప్రొడ్యూస్ అయినాయి? 23 కోట్లకు 250 కోట్ల డోసులకి వాట్ ఈస్ ద పర్సంటేజ్? నాట్ ఈవెన్ 10% కదా. ఇంకా అసలు అంటే మీరు అవి ప్రొక్యూర్మెంట్ కూడా చేయలేదు కదా. ఇంకా వేయడం తర్వాత సంగతి, అడ్మినిస్ట్రేషన్ అనేది తర్వాత సంగతి. కానీ ఇంకా వేయడానికి కానీ మీరు ఆ కంపెనీస్కి డబ్బులు ఇవ్వలేదు. ఇటు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కానీ, లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ ప్రొడ్యూస్ చేసినటువంటి భారత్ బయోటెక్ కానీ వాళ్ళకు డబ్బులు ఇవ్వలేదు. బయట చాలా కంపెనీలు వస్తూ ఉన్నాయి, స్పుత్నిక్ నుంచి మొదలుపెట్టి ఫైజర్ వాళ్ళు, మోడర్నా వాళ్ళు, లేకపోతే ఆస్ట్రాజెనకా, చాలా కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళందరి దగ్గర నుంచి వీళ్ళని టైప్స్ ఇంకా చేసుకోలేదు. దేశంలో ఇవాల్టి వరకు ఈవెన్ టుడే అదర్ దాన్ దీస్ 2 కంపెనీస్ కొత్తగా ఒక ఫెసిలిటీ కూడా మేము వ్యాక్సిన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసినామని చెప్పలే. మరి పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు, డిసెంబర్ వరకు మేము 250 కోట్ల డోసులు ఇస్తాం, అందరికీ డోసులు ఎట్లా చేస్తాం? తెలంగాణ డిస్పైట్ ఆల్ దట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేము ఇక్కడ అక్టోబర్ లోపల తెలంగాణ రాష్ట్ర ప్రజానికి మొత్తానికి కూడా ప్లాన్ చేసుకుంటున్నాము. అయినా కానీ గ్లోబల్ కంపెనీస్ ముందుకు రావట్లేదు. ఇప్పుడు ఎవరు చేయాలి పని? కేంద్ర ప్రభుత్వము వ్యాక్సిన్ డోసెస్ ని ప్రొక్యూర్ చేయాలా? మీరు స్థానికంగా ప్రొడక్షన్ పెంచుతారా? బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారా? కొత్త కంపెనీస్ వస్తే వాళ్ళని ఆహ్వానించి ఇక్కడ ఏమన్నా వాళ్ళకి ఏమన్నా ఫెసిలిటీస్ కలగజేస్తారా? మొత్తం దేశానికి ఎందుకు ఫ్రీ ఇవ్వరు? కేటాయిస్తే ఆ డబ్బులు ఏడబోయినాయి, ఎందుకు ఎవరికి పేమెంట్ చేస్తలేరు? అసలు ఇప్పుడు కూడా అసలు ఎవరి దగ్గర నుంచి కొనలేదు కదా. యు ఆర్ నాట్ రెడీ విత్ డోసెస్. ఆ సీరం కంపెనీ నుంచో లేకపోతే భారత్ బయోటెక్ నుంచి రావాలి. బీజేపీ లీడర్ వేణుగోపాల్ రెడ్డి గారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారని. ఇదే లెక్క ప్రకారం వేణుగోపాల్ రెడ్డి గారు ఏం చెప్తారు విందాం. 50% కేంద్రానికి, 50% ఓపెన్ మార్కెట్. దాంట్లో మీకు 20 లక్షల డోసులు. వేణుగోపాల్ రెడ్డి గారు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇది కంప్లీట్ కూడా ప్రభుత్వం రిలీజ్ చేసినట్టు, కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతున్నటువంటి రిపోర్ట్ అంతా ఫేక్ రిపోర్ట్ అని చెప్పి శ్రీధర్ రెడ్డి గారు అంటున్నారు. అలాగే తక్కువ డోసేజ్లు ఇస్తూ బిజినెస్ చేసుకుంటున్నారని పట్టాభిరామ్ గారు అంటున్నారు. అసలు కేంద్రం పంపించబోతున్నటువంటి, రిలీజ్ చేయబోతున్నటువంటి ఈ రిపోర్ట్ ప్రకారం ఈ లెక్కలు ఎలా ఉన్నాయండి? అసలు వ్యాక్సిన్ ఎట్టిపోతున్నట్టు మరి? ప్రతిరోజు కేంద్రం బులెటిన్ రిలీజ్ చేస్తున్నారండి. ఏ రాష్ట్రం అన్న బులెటిన్ రిలీజ్ చేస్తున్నదా? వాళ్ళు ఏం మాట్లాడుతున్నది అర్థం లేకుండా. ఫిబ్రవరిలో ఎక్స్పోర్ట్ అయితే అప్పుడేందుకు ఎక్స్పోర్ట్ అన్నారు? అప్పుడు వీళ్ళు ఎవరైనా వ్యాక్సిన్ అడిగినా? ఇంత కేసీఆర్ వ్యాక్సిన్ ఇస్తున్నారా? ఈ బాధ్యతారహితంగా మాట్లాడడం తప్ప 6 గవర్నమెంట్లు, రాజస్థాన్ గవర్నమెంట్, పంజాబ్ గవర్నమెంట్, బెంగాల్, కేరళ, ఢిల్లీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు కోవాక్సిన్ వద్దని ఫిబ్రవరిలో లెటర్ రాసినాయి కేంద్ర ప్రభుత్వానికి. ఎవరు కూడా వ్యాక్సిన్ అడగలేదు. కార్పొరేట్ సంస్థలను బతికిస్తారా కోవిడ్ తగ్గినప్పుడు అని మాట్లాడిండ్రు. ఇన్ని మాట్లాడిన వాళ్ళు అప్పుడు వ్యాక్సిన్ నిల్వలుండి వాళ్ళు విదేశాలకు ఇక్కడ కన్జ్యూమ్ కాకపోతే
సిచ్యుయేషన్. అప్పటి విషయం ఇప్పుడు మాట్లాడుతున్నది. ఆ తర్వాత ప్యానిక్ అయినాక మనకు మార్చి నుంచి బ్యాన్ అయింది. మార్చి నుంచి ఒక్క వ్యాక్సిన్ కూడా బయటికి పోలేదు. ఇవాళ రాజస్థాన్ లో మొన్న చెత్తబుట్టలలో 2500 వ్యాక్సిన్లు దొరికినాయి. పడేస్తున్నారు, బొంద పెడుతున్నారు, బదనాం చేస్తున్నారు. 37% ఎక్కడ 35% ఛత్తీస్గఢ్ లో, 37% అక్కడ వేస్ట్ అయిన ఏది మన లెక్క చెప్పడం 37% అసలు లెక్కలే లేకుండా పోయినాయి. తీసుకుపోయి చెత్తబుట్టలా పడేయడం, బ్లాక్ చేయడం, వేస్ట్ చేయడం, దానికి ప్రిజర్వ్ చేసే కెపాసిటీస్ లేకపోవడం, ఇవన్నీ రాష్ట్రాలు చేసుకుంటూ ఇన్ని రోజులు రాష్ట్రాలకు ఎందుకు ఫ్రీడమ్ ఇయర్ అడిగినారు. మన్మోహన్ సింగ్ తో లెటర్ రాయించారు, ముఖ్యమంత్రులు లెటర్ రాయించారు. మళ్ళా రాష్ట్రాలు కూడా కొనుక్కోమని ఇచ్చిన తర్వాత మళ్ళీ మాకద్దు, మళ్ళీ మీరే సేకరించాలని మళ్ళీ అంటారు. వీళ్ళు ఏమన్నా వీళ్ళకి ఏమన్నా అర్థం పడతా ఉందా మాట్లాడేది? అసలు వీళ్ళు బెడ్స్ పెంచారు, ఆక్సిజన్ ప్లాంట్స్ పెట్టుకోమని చెప్పి పోయిన ఏప్రిల్లో లెటర్లు రాస్తే ఒక్కడు పెట్టుకోలే ఆక్సిజన్ లెటర్. 200 కోట్లు మన జనవరిలో పంపితే ఇప్పటివరకు ఆక్సిజన్ పెట్టుకోకపోతే ఆక్సిజన్ ప్లాంట్స్ అన్ని తెప్పించి రాష్ట్రాలకు ఇచ్చింది కేంద్రం. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థమైతే లేదు. వాళ్ళ బాధ్యత వాళ్ళకి గుర్తు. మీరు ఎందుకు మరి మీరు పరిపాలించడం చేతగా తూకోండి, మేము చేస్తాం, మేము మెయింటైన్ చేస్తాం. వీళ్ళు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నారని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత లేదా? ఎగ్జిక్యూషన్ కేంద్రం ఇచ్చినా రాష్ట్రం ఇచ్చినా రాష్ట్రమే ఎగ్జిక్యూషన్ చేసేది. లేదంటే ఇచ్చిన వ్యాక్సిన్ అయిపోయిందని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వినిపిస్తోంది ఇచ్చిన వ్యాక్సిన్ అయిపోయిందని అంటున్నారు. వాళ్ళ వేస్టేజ్ కూడా చాలా తక్కువ ఉంది, ఇచ్చిన లెక్కలు చాలా డిఫరెన్స్ ఉన్నాయి. మనకు ప్రపంచంలో తయారయ్యేది ఇప్పుడు 5 వ్యాక్సిన్లే. చైనాని నమ్మలేం, రష్యా తెప్పిస్తున్నాం, అమెరికాది ఇప్పుడు మాట్లాడుతూ తెప్పిస్తున్నాం, మన ఇండియాలో తయారైతున్నది. ఇది మన ఇంత తయారయ్యేదిగా వచ్చింది ఇస్తున్నారు. మరి మాకు కూడా కావాలన్న వీళ్ళ టెండర్స్ గ్లోబల్ టెండర్ ఇస్తే ఎందుకు ఫెయిల్ అయింది? దానికి ఎందుకు జవాబు చెప్పారు? కాబట్టి శ్రీధర్ గారు వేణుగోపాల్ గారిని కంప్లీట్ చేయండి ప్లీజ్. నేను విన్నా కదా, మీరు ఫిబ్రవరిలో ఎక్కడ ఉన్నారు చెప్పండి. వేణుగోపాల్ గారు చెప్పండి. కాబట్టి వీళ్ళు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు, ప్రతిదీ కేంద్రం అని మాట్లాడుతున్నారు. కేంద్రం ఫ్రీగా ఇచ్చింది, మీకు ఫ్రీగా ఇచ్చిందని ఎందుకు వెయిట్ చేసిందంటే జవాబు లేదు. దాన్ని ప్రిజర్వ్ చేసే కెపాసిటీ ఎందుకు లేదంటే జవాబు లేదు. ఆక్సిజన్ ప్లాంట్స్ ఎందుకు పెట్టలేదంటే జవాబు లేదు. మీ దగ్గర బెడ్స్ ఎందుకు వెళ్ళలేదంటే జవాబు లేదు. మీరు డైలీ ఏం చేస్తున్నారో బులెటిన్ రిలీజ్ చేయమంటే జవాబు లేదు. ఏమైనా కేంద్రం తెల్లారితే కేంద్రం మీద దోసేసి మనం హాయిగా బతకడం అలవాటు చేసుకున్నారు. ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు? ఇవాళ వేస్టేజ్ గురించి ఏం జవాబు చెప్తారు? కోవాక్సిన్ వద్దన్న దానికి ఏం జవాబు చెప్తారు? ఫిబ్రవరిలో ఏం మాట్లాడిండు, జనవరిలో ఏం మాట్లాడిండు, ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? మీరు చేసిన ప్రయత్నాలు ఏంటి? అసలు మీరు ఈ రాష్ట్రం కొరకు కానీ, మీరు ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కానీ, ఈ రాష్ట్రం కొరకు కానీ మీరు చేసింది ఏందో చెప్పు. కోవిడ్ కొరకు మీరు కంట్రోల్ చేసింది ఏందో చెప్పండి. అవి ఏం చెప్పకుండా ఉటికిన కేంద్రం మీద కేంద్రం ఫ్రీగా ఇవ్వలేదా? మీకు ఇన్ని రోజులు ఫ్రీగానే ఇచ్చింది కదా. 150 రూపాయలు కొనేసి మీకు అందరికి ఫ్రీగా ఇచ్చింది. ఫ్రీగా ఇచ్చిందని ఎట్లా వాడుకోవాలో కూడా మీకు కెపాసిటీ లేదు, రిజర్వ్ చేసుకునే కెపాసిటీ లేదు, ఆక్సిజన్ తయారు చేసే కెపాసిటీ లేదు. డబ్బులు ఇస్తే వేరే దానికి వాడుకుంటారు మీరు. వేణుగోపాల్ గారు రైట్. శ్రీధర్ గారు అంటే ఇప్పుడు వ్యాక్సిన్ ప్రిజర్వ్ చేసే కెపాసిటీ లేదు రాష్ట్రానికి, ఇక్కడ బెడ్ల కొరత, ఆక్సిజన్ కొరత, అన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి రాష్ట్రం చేసినటువంటి ప్రయత్నాలమైన కూడా మీరు వివరాలు ఇవ్వాలి కదా, క్లారిటీ. ఒకటండి, ఫస్ట్ రిపోర్ట్ లేదని అన్నారు వాళ్ళు. ఒకసారి రోజు రిపోర్ట్ ఇస్తున్నాం చూసుకోమని చెప్పండి. ఇప్పుడు రిపోర్ట్ లేదని చెప్పేసి అబద్ధాలు ఆడితే ఎట్లా? అబద్ధాలు అనేది ఎంతకోసం అంత మాట్లాడాలన్నా? ఒకటి, మీకు వ్యాక్సిన్ ఇవ్వడం చేత కాదని చెప్పేసి మా ఒక్క రాష్ట్రం కాదు, ఉత్తరప్రదేశ్ కూడా పోయింది గ్లోబల్ టెండర్ కి, అస్సాం కూడా పోయింది గ్లోబల్ టెండర్ కి. అందరికి వాళ్ళు ఏం చెప్పిండ్రు? బయట కంపెనీలు మీతో మాట్లాడమండి, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడదామని చెప్పిండ్రు, మా ఒక్కరిగా చెప్పలే అని. అయినా కానీ మేము ప్రయత్నం చేసినాము. డిస్పైట్ దట్ దే హావ్ నాట్ కమ్. ఎందుకు రాలేదు? మీ చేతగా మీరు ఈవెన్ టుడే సెంట్రల్ గవర్నమెంట్ మరి తెస్తలేదు. ఏం చేయాలి? వ్యాక్సిన్ ఎవరు ఇవ్వాలి? వ్యాక్సిన్ ప్రొడక్షన్ కానీ అనుమతులు కంట్రోల్ ఎవరి దగ్గర ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. నేను అడుగుతున్న ఈ 2 కంపెనీస్ కాకుండా వేరే ఒక కంపెనీ తోటనే ఒక అగ్రిమెంట్ చేసుకోగలిగిన ఇవాళ వరకు లేదు. అసలు వ్యాక్సిన్ ఇవ్వకుండా మీరు ప్రజలను డైవర్ట్ చేయడం కోసం మీ ఫెయిల్యూర్ నుంచి రాష్ట్రాలు వేస్ట్ చేస్తున్నాయని మాట్లాడడం ఎంత దుర్మార్గం అండి. మూడోది, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ ఆఫ్ కేసెస్ తక్కువ, ఓవరాల్ గా పర్ మిలియన్ రేషియో చూస్తే కేసెస్ తక్కువ, మరణాల సంఖ్య తక్కువ జాతీయ సగటుతో పోలిస్తే, రికవరీ రేట్ ఎక్కువ. ఇక్కడ మా దగ్గర చేసినటువంటి జ్వర సర్వే లాగా ఏ రాష్ట్రాలలో చేయలేదు. ఇక్కడ కోవిడ్ హాస్పిటల్స్ ని మేము పెంచగలిగినాం. హాస్పిటల్లో ఆక్సిజన్ బెడ్స్ తెలంగాణ వచ్చినప్పుడు 234 ఉంటే ఇప్పుడు 15,000 చేసినాం. కొత్తగా అన్ని ఆలోచనలు చేసి నిన్న కూడా టిమ్స్ లో కొత్తగా ఒక 150 ఐసీయూ పెట్టగలిగినాం. బ్లాక్ ఫంగస్ వస్తే కూడా ట్రీట్మెంట్ ఈఎన్టీలో పెంచినాము, ఇంకా మిగతా సరంజా పెట్టినాము. మీరు ఒకటి నేనేమంటే ఇవాళ తప్పుడు రిపోర్ట్లు, అబద్ధాలు మాట్లాడి శ్రీధర్ గారు వేణుగోపాల్ గారు ప్లీజ్. అంటే పట్టాభిరామ్ గారు, సో ఫైనలీ ఆంధ్రప్రదేశ్ లో కూడా గ్లోబల్ టెండర్లు పిలుస్తున్నారు, అట్ ద సేమ్ టైం కేంద్రం నుంచి స్పందన రావాలి వ్యాక్సిన్ పైన అంటున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతోంది? టైం చాలా తక్కువ ఉందండి ప్లీజ్.
బడ్జెట్ లో నిధులు కేటాయించకుండా గ్లోబల్ టెండర్లు పిలిస్తే ఎవడొస్తాడండి? ఇప్పుడు 18 to 45 years మధ్య అందరికి వ్యాక్సినేషన్ ఇవ్వాలంటే కనీసంగా 1600 నుంచి 2000 కోట్ల రూపాయలు కావాలని అంచనాలు సిద్ధంగా ఉన్నాయి. మొన్న బడ్జెట్ లో కేటాయించింది కేవలం 500 కోట్లు. వీళ్ళు ఎవరు ఈ ఆంధ్రప్రదేశ్కి ఏది సప్లై చేయాలన్నా కమిషన్ ఇచ్చుకోవాలి. ఆ కమిషన్ వాటాలు తీందా ఎవరికి ఆర్డర్లు ఎవరు, నిధులు కేటాయించరు. కాబట్టి మొన్న క్రితంసారి గ్లోబల్ టెండర్లు పిలిచినప్పుడు ఒక్కళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖం అయినా చూడాల. అనేక రాష్ట్రాలకు అట్లీస్ట్ సంప్రదింపులను జరిపారు. కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మా రాష్ట్రానికి ఏంటంటే పాపం మా దౌర్భాగ్యం, అసలు ఈ రాష్ట్రం మొక్క ఇంకా ఎవడు చూడలేదు. ఎందుకంటే నిధులు లేవు, అత్యంత అవినీతి పూర్తమైనటువంటి ప్రభుత్వం, కమిషన్లకి అలవాటు పడిపోయినటువంటి ప్రభుత్వం, కిట్ ప్రోకోలు మాట్లాడుకోవటం, కమిషన్లకే వీళ్ళ సమయానంతా కూడా వృధా చేస్తారు. ప్రజారోగ్యం పట్ల, ప్రజల ప్రాణాలు కాపాడటం పట్ల వీళ్ళకి ఎటువంటి చిత్తశుద్ధి లేదన్న అంశం ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి అసలే క్రెడిబిలిటీ లేదు కాబట్టి మొన్న గ్లోబల్ టెండర్లకి ఎవరు రాలేదు. మళ్ళీ ఏదో మళ్ళీ పిలుస్తున్నామని మళ్ళీ రిలీజ్ చేశారు. కానీ నిధులు లేకుండా, బడ్జెట్ కేటాయింపులు లేకుండా ఎవరు వస్తారు? కాబట్టి దానికి ఆ ప్రశ్నకి సమాధానం ఉండదు ఈ ప్రభుత్వం దగ్గర. ఊరికే ప్రజల్ని మాయ చేసి మోసం చేయడం కోసం మేమేదో గ్లోబల్ టెండర్లు పిలిచామని చెప్పి పై మాటలు, కలబొల్లి మాటలు మాత్రం ఇవన్నీ కూడా మనం అది కూడా అర్థం చేసుకోవాలి. రైట్. సో చివరిగా వేణుగోపాల్ రెడ్డి గారు, ఇప్పుడున్నటువంటి రిపోర్ట్ ప్రకారం అయితే ఆయా రాష్ట్రాలు ఆయా రిపోర్టుల ప్రకారం చెప్తోంది వేస్టేజ్ లేదని అంటోంది. మరి వ్యాక్సిన్లు పంపించే ప్రక్రియ స్టార్ట్ చేయబోతోంది ఆ కేంద్రం, లేకపోతే ఇదే లెక్కల ప్రకారం అడిగేటటువంటి సూచనలే ఉన్నాయి ఆ రాష్ట్రాలని? కాంగ్రెస్ రాష్ట్రాలు చెప్పిన కదా 37% ఛత్తీస్గఢ్, జార్ఖండ్, తర్వాత రాజస్థాన్ చెత్త కుప్పలు దొరుకుతున్నాయని, అవి వాటి మీద కేంద్రం నోటీసు పంపింది. దాంతో పాటు కేంద్రం అన్ని కంపెనీల నుంచి తీసుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఇటు ఇండియాలో తయారు చేస్తున్న వ్యాక్సిన్సే కాకుండా విదేశాల నుంచి కూడా ఇప్పుడు మనకు రష్యా నుంచి వస్తున్నాయి. ఇప్పుడు తర్వాత ఇంకా నెక్స్ట్ అమెరికా నుంచి కూడా మనం జాన్సన్ ఇంకా కొన్ని మనకు ఉన్నాయి 5 కంపెనీలు కదా, అన్నిటి నుంచి కూడా తీసుకుంటున్నారు ఒక చైనా తప్ప. అవన్నీ త్వరలో వస్తాయి. వచ్చేంత వరకు ఇచ్చిన వాటిని మంచిగా యూజ్ చేసుకోమని చెప్పారు, అవి యూజ్ చేసుకోవడం లేదు. మాకు రైట్ ఇవ్వాలన్నారు, రైట్ ఇచ్చినాక మళ్ళీ మాకు వద్దంటున్నారు. వాళ్ళు ఏది పడితే మాట్లాడుతున్నారు. అట్లా కాదు, కేంద్రము పూర్తి శక్తియుక్తులు ఉపయోగించి అన్ని రాష్ట్రాలకు ఫ్రీగా వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నది. 45 సంవత్సరాలు అనగానే 18 సంవత్సరాలు అన్నారు. 18 సంవత్సరాలకు కూడా పర్మిషన్ ఇచ్చింది. వాళ్ళందరికీ మొన్నటి దాకా ఇంజెక్షన్స్ లేవు అంటే ఇంజెక్షన్స్ అన్ని రాష్ట్రాలు సఫిషియెంట్ గా పంపింది. కాబట్టి ఆక్సిజన్ విదేశానికి తెప్పించి మొబైల్ ఆక్సిజన్ పంపింది. రాష్ట్రాలకు కేంద్రం ఏం చేయాలో చేసింది. కానీ రాష్ట్రాలు తమ బాధ్యతలు మాత్రం విస్మరించి మాట్లాడుతున్నాయి. తమ శాతగానితనాన్ని, తమ బాధ్యత రాహిత్యాన్ని, ఇప్పుడు ఇంతకుముందు పట్టాభి గారు చెప్పింది కరెక్ట్. మొత్తానికి ఫ్యాక్ట్ షీట్లు, ఫాల్ షీట్లు, రైట్. సో మొత్తానికి ఫ్యాక్ట్ షీట్లైనా, ఫాల్ షీట్లైనా ఏదైనా మాకైతే అనవసరం అండి. నిజంగా ఇక్కడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలందరికీ కూడా వ్యాక్సిన్ అందాలి, ప్రభుత్వాలు ఆ విధంగా చొరవ చూపించాలి అనేటటువంటి ప్రయత్నమే మాది. సో డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు వేణుగోపాల్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.